ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఇంతమంది మరణాలకి కారణమైనటువంటి ప్రభుత్వ వైఫల్యం ఒక్కో చోట ఒక్కొక్కడు బీసీసీఎల్ ఒక చోట అనే ప్లక్ కొంచెం పైకి విడసలే చెప్పండి. కాశీబుక్కులో తొక్కేసినట్లు నమస్కారం. రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రముఖ దేవాలయాలు భక్తులందరికీ కూడా ప్రాణహాని ఉండే విధంగా జరుగుతున్న సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో మరి తొక్కేసిలాట్లో భక్తులు చనిపోవడం జరిగింది. అలాగే హిమాచలంలో ఓడ కూలి భక్తులు మరణించడం జరిగింది. అలాగే మొన్న కాశీబుక్కలో కూడా మరి ఉద్దాన ఏకాదశి రోజు భక్తులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసినట్టు పట్టించుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం భక్తుల పట్ల శ్రద్ధ వహించడం మానేసింది. అదేవిధంగా దేవాలయాల యొక్క పరిస్థితులు ముఖ్య లేని అంశాలు మరి వెలుగులోకి తెచ్చి అక్కర్లేని అంశాలు అన్యాయంగా అబద్ధపు అంశాలను చెప్పడం తప్ప భక్తులకు రక్షణ కల్పించట్లేదు. కాబట్టి మేమందరం నిరసనని వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున కాశీబుక్క భక్తులకు మా సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వృద్ధుల కుటుంబాలకి ఆదుకోవాలి, ఆర్థికంగా సహకారాన్ని అందించాలి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ దేవాలయంలో కూడా ఇక మీదట ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా భక్తుల ప్రాణాలు శాఖ మంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మీద రివ్యూ చేయాలి. దీని మీద పూర్తిగా భక్తుల ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పి మేమందరం కోరుతూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తుల ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. మరి ఎక్కడ ఏ దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయాలు, ప్రముఖమైన పర్వదినాలు ఇవి సాధారణంగా జరిగినవో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయో కాదు. తిరుపతిలో క్యూ లైన్ లోనే ఒత్తిడికి గురై చనిపోవడం జరిగింది. అలాగే మరి సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించడం జరిగింది. నిన్న కాశీబుగ్గలో ఉద్దాన ఏకాదశి నాడు మరి రైలింగ్ కూలిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే, ఈ సంఘటనలన్నీ చూస్తా ఉంటే ఇంకా చెదురుమదురు సంఘటనలు చాలా ఉన్నాయి. భక్తులు ప్రాణాలు తీయడమే కాకుండా మరి చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఉండడం జరిగింది. అంటే దీని మీద చూస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద ఎంత శ్రద్ధ ఉన్నది ప్రభుత్వానికి అనేది తెలుస్తోంది. పూర్తిగా నిర్లక్ష్య వైఖరి, హడావిడి ప్రచారము తప్ప ప్రచారం ఎక్కువ, పని తక్కువ కింద కనబడతా ఉంది. ఈ చేసాము అది చేసాము. సింహాచలం మన ఎగ్జాంపుల్ చూస్తే సింహాచలానికి ఏం చెప్పారు, ఇంతమంది మంత్రులు మేము పర్యవేక్షణ చేసా ఉన్నారు. గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి భక్తులకు ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కోరుతా ఉన్నాను, భక్తుల ప్రాణాలు రక్షించాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలి, దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడాలి. పర్వదినాల్లో ఎంతమంది జనం వస్తారు, ఏ విధంగా జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయని పర్యవేక్షణ లేకుండా
ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను గాలికి వదిలేశారు. ప్రచారానికి ఇచ్చిన శ్రద్ధ భక్తుల పట్ల లేకుండా పోయింది. తప్పు ఎవరిది అంటే వేరే వాళ్ళ మీద నెట్టడానికి ఇప్పుడు ప్రయత్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ భక్తుల ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా దారుణం, దురదృష్టకరం. భగవంతుని ప్రార్థించుకుందామని, భగవంతుని చూద్దామని, పర్వదినాల్లో వెళ్దామని అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మో ప్రాణాలు పోతాయేమో అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కావాల్సింది ఏంటంటే ముందు దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద పర్యవేక్షణ ఉండాలి, రివ్యూ చేయాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు పూర్తి అధికారులతో సమావేశాలు, రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పరిచి ఏ పర్వదినాల్లో ఏ టెంపుల్ కి ఎవరు ఏ విధంగా వస్తారు, ఏ ఏర్పాట్లు చేస్తున్నారు అనే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయకపోతే భక్తుల ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, కుటుంబాలకి ముఖ్యమైన వాళ్ళు అందరినీ కోల్పోయి వాళ్ళు ఏం చేయాలి? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కంప్లీట్ రివ్యూ చేసి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయడం ఒకటి. రెండు, ఎవరైతే భక్తులు ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వము ఆ కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి. ఎందుకంటే గతంలో మన తిరుపతి ఈ సంఘటనలో చూసాం, ఇంకా వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా మనకేం కనిపించట్లేదు. అప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం తప్ప వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కనబట్టలేదని కొంతమంది కంప్లైంట్ కూడా మాకు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆత్మకు శాంతి కూరాలని, అదే విధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రశాంతతని ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా, కుటుంబం అంతా కూడా మేమందరం కోరుకుంటాం. వైకాపా ప్రభుత్వమే ఆఫీసుని మేము అంతా సక్రమంగా చేస్తామని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అబద్ధం. అవన్నీ కూడా ఆయన ఏలేరు గురించి మేము ఏదైతే చెప్పామో ఆ సోదరుడు రాజుగారు, వర్మ గారు, మా సోదరుడు ఏదైతే చెప్తున్నారో ఏలేరు గురించి వంగా గీత గారు సంతకాలు పెట్టారు. మరి ఇంకో సోదరుడు దొరబాబు గారు పెట్టారు అంటారు. ఆయన పెట్టారో లేదో అది ఆయన్నే అడగాలి, నాకు తెలీదు. నా వరకు నేను చెప్తున్నాను, వంగా గీత ఎప్పుడు పని చేస్తుంది తప్ప పనికి అడ్డం అనేది కాదు. ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు దయచేసి. ఇవన్నీ కూడా పూర్తి అబద్ధం, అవాస్తవం, దుష్ప్రచారం చేస్తున్నారు మీరు. ఇలాంటి దుష్ప్రచారాన్ని మీ ప్రచారం మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేయండి, మీరు చేసే కార్యక్రమం మీరు చేయండి. ఈవేళ ప్రభుత్వం మీది, మీరు మంచి కార్యక్రమాలు చేయండి, చేసి ఇవో నేను చేశానని చూపించండి. అంతేగాని పని చేసే వాళ్ళ మీద లేనిపోని అపచారాలు పెట్టించి, అబద్ధాలు పెట్టించి ప్రచారాలు, ఇలాంటి ప్రచారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అవన్నీ ఏదైతే మా సోదరుడు వర్మ గారు చెప్పారో అవన్నీ 100% అబద్ధం, అవాస్తవం. ఒక వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మరి దేవాదాయ తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానం, అక్కడేమైంది? సింహాచలం దేవస్థానం కూడా అంత ప్రఖ్యాతి చెందింది, అక్కడేమైంది? ఇది కేవలం కావాలని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. కానీ ఈ దేవాలయం కూడా ఎండోమెంట్ లో లేదు. కానీ ఈ దేవాలయానికి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారా పెద్ద అయినా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు పర్యవేక్షణ లేకపోవడం ఏంటి? ఎందుకు పర్యవేక్షణ లేదు? ఎందుకు అంత జనం వచ్చినప్పుడు అందులో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక వారం, శనివారమో ఇంకొక రోజు వచ్చి చేశారంటే అనుకోవచ్చు. కానీ ఉద్దాన ఏకాదశి అనేది మొత్తం మన హిందువులందరికీ ముఖ్యమైన పండుగ. ఆ రోజు కంపల్సరిగా ఉత్తర ద్వార దర్శనం ఒకటి, ఉద్దాన ఏకాదశి ఒకటి, వైష్ణవ దేవాలయాల్లో వేలాది మంది జనం వస్తారని తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, తప్పుని ఎవరి మీద నెట్టాలని చూడడం ప్రభుత్వం పని కాదు. ఇది పక్కన పెట్టి చనిపోయిన కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలి, అదే విధంగా హాస్పిటల్లో ఉన్న వారికి ఏ విధంగా వైద్య సౌకర్యాలు అందించాలి. ఇక మీదట ఏ దేవాలయం అన్నా సరే, అది ప్రభుత్వమా ప్రైవేటా, ఏ దేవాలయం అన్నా సరే, ఏ పర్వదినం అయినా సరే, ఎప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇది పూర్తిగా ఫెయిల్యూర్. ఎవ్వరు ఒట్టప్పుడు మామూలుగా ఇది అది హిందువుతో అన్నీ చెప్తారు. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎవరు మాట్లాడరే, ఎవరు ముందుకు రారే, ఎవరు ప్రశ్నించరే, ఎవరు అడగరే. భక్తుల ప్రాణాలంటే లోకంగా ఉన్నాయా? ఎందుకు ఎవరు ప్రశ్నించరు? ఎందుకు ఎవరు మాట్లాడరు? ఎందుకు ఎవరు శ్రద్ధ తీసుకోరు?
ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇటువంటి చర్య ఇంకొకసారి పునరావృతం కాకుండా భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద పూర్తి ఎంక్వైరీ చేయించాలి. ధర్మకర్త విషయంలో గాని లేకపోతే ఆ టెంపుల్ కమిటీ విషయంలో గాని అక్కడ ఫస్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటన జరగకుండా ఉండాలి. దీనికి ఎవరైతే బాధ్యులో ఎవరైనా సరే ఎవరు బాధ్యులో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలి. తీసుకొని వస్తానండి. నేను ఏపీఎస్బీ ఆర్టీసీ డ్రైవర్. మేడం గారు 3,70,000 ఎట్టి మా మామయ్య గారికి ఆపరేషన్ చేయించారు. మేడం గారే స్వయంగా రాసి ఇచ్చారండి. ఆ టైంలో నాకు ఆవిడ దేవతలా కనిపించారు. జై గీతం. జై వైఎస్ఆర్.